ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అవును, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు రక్తము సిలువపై చిందింపబడినది. అది పవిత్రమైనది, పవిత్రులుగా చేయునది. జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి విడుదల ఇచ్చేది యేసు రక్తం. సర్వలోకంలో ఉన్న వారందరి కొరకు చిందింపబడిన రక్తం ఇది. ఈ లోకంలో ఉన్న శ్రమలు ఏ పాటివి? యేసు రక్తము ద్వారా మనము జయ జీవితము జీవించగలము. సిలువలో యేసు ప్రభువు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. అయితే మరి ఈరోజు ఈ లోకంలో ఉన్న మీరు మీ ఆత్మను దేవునికి అప్పగిస్తున్నారా? ఈ లోకంలో మనం కేవలం యాత్రికులం, ప్రయాణికులం అనే విషయాన్ని గ్రహించండి. మన పౌర్వ స్థితి పరలోకమందు ఉన్నది కనుక పరలోక రాజ్యమే మన గురిగా కలిగి ఆయన కొరకు జీవిస్తే, ఈ లోకంలో ఉన్న శ్రమలకు భయపడకుండగా ఆయన పనిని తుడుముట్టిస్తే, ఒక సమయము వచ్చినప్పుడు మనం ఆయన చెంత చేరి నిత్యము యుగ యుగాలు నిరంతరం ఆయనతో పాటు మనము జీవిస్తాము అనే విషయాన్ని గ్రహించండి. అందుకే మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదుకు. ఆయన రక్తము ద్వారా జయముతో ముందుకు సాగాలి. యేసు రక్తము ద్వారా మనకు అధికారం ఇవ్వబడింది. ఆయన రక్తము ద్వారా ఆయనకు సమీపముగా ఉన్నాము. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరము మనకు లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన మొరలను ఆలకించి విడుదల దయచేయగలిగిన గొప్ప దేవుడను మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని గ్రహించండి. బైబిల్లో దావీదు సింహాసనము వదిలి అరణ్యములో పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. తన సొంత కుమారుడైన అబ్షాలోము తనపై తిరుగుబాటు చేసినప్పుడు, అహితోపేలు వంటి వ్యక్తుల ఆలోచనలు తనకు విరోధముగా మారినప్పుడు కుటుంబము చెల్లాచెదరైపోయింది. ఎంతో వేదనలో అలిసిన శరీరంతో ఉన్నప్పటికీ దావీదు అహితోపేలు ఆలోచనను చెడగొట్టమని ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అతని పరిస్థితుల నుండి కాపాడి తిరిగి సింహాసనమును పొందేలాగా చేశారు యేసయ్య. మనకు ఎదురైన వారు ఎంత క్రూరంగా, బలంగా ఉన్నట్లు కనిపించినా ఆయన శక్తి ముందు అవేవి మనలను హాని చేయలేవు అనే విషయాన్ని గ్రహించండి. శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దెయ్యములను వెళ్ళగొట్టడానికి కూడా మనకు అధికారం ఇవ్వబడింది. ఏదియు ఎంత మాత్రమో మనకి హాని చేయలేవు. ఆయన రక్తము అంటేనే దెయ్యములకు వణుకు పుడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. యేసు రక్తంలో అంత గొప్ప శక్తి ఉంది అనే విషయాన్ని ఈరోజు మీరు గ్రహించండి. యేసు రక్తంలో అంత పవర్ ఉంది, అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి యేసు రక్తమే జయం అని మీరు పలికినప్పుడు, మీ గృహంలో పలికినప్పుడు ప్రతి ఒక్క చీకటి శక్తుల నుంచి మీరు విడిపింపబడతారు. అలాగే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అబ్రహామును పిలిచి అతనిని శపించిన వారు శపించబడతారు అని వాగ్దానం ఇచ్చాడు. ఆయన చిందించిన రక్తము మనకుండగా మనము ధైర్యమును, నిరీక్షణ వలన కలిగిన ఉత్సాహముతో చివరి వరకు జీవించాలి అనే విషయాన్ని గ్రహించండి. మన మాటలు మన స్థితిని, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని వెల్లడి చేస్తాయి. విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు యేసు వైపు చూస్తూ ఆయనను బట్టి మాట్లాడటం అలవర్చుకోవాలి. జీవము గల ఆయన మాటలు ఏమి పలుకుతున్నావో అవే జరుగుతాయి. బైబిల్లో యోబు జీవితంలో ఎన్నెన్నో విపత్తులు, ఆపదలు కలిగి తన శరీరం అంతా పాడైపోయినప్పటికీ నా విమోచకుడు సజీవుడు అని గుర్తించాడు యోబు. కనుక నీ నిరీక్షణ కోల్పోక దానికి తగిన మెప్పును, బహుమానాన్ని, రెండంతల ఆశీర్వాదాన్ని పొందగలిగాడు యోబు. ఎందుకని? యోబు విశ్వాసంతో పలికాడు. దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణ కలిగి జీవించాడు. కాబట్టి చివరికి విజయాన్ని యోబు చూడగలిగాడు. యేసు రక్తపు మనకు ఎంతో కాపుదలను ఇస్తుంది. చీకటి శక్తుల ప్రభావము నుండి, వ్యాధి భయముల నుండి, అనారోగ్యముల నుండి కాపాడగలిగినది యేసు రక్తము. ఆ యేసు రక్తమును నీవు ధ్యానిస్తే నీ జీవితంలో విడుదలను, అద్భుతములను చూడగలుగుతారు అనే విషయాన్ని గ్రహించండి. సాతానుడు నీ విశ్వాసమును పాడు చేయకుండా ఉండాలంటే, నీకున్న బలమును తీయకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆయన రక్తపు కంచె కొరకు ప్రార్థించాలి. యేసు రక్తము నీ విశ్వాసమును కాపాడుతుంది. ఆయన రక్తమే నీ బలముగా ఉంటుంది. మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు యేసు రక్తంలో ఉన్న ఈ గొప్ప శక్తిని గ్రహించారా? ఆయన శక్తిలో ఉన్న గొప్పతనాన్ని మీరు గ్రహించారా? యేసు రక్తంలో ఇంత గొప్ప శక్తి ఉంది కాబట్టి ఇక మనం ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ సమస్యకైనా, ఏ ఇబ్బందులకైనా, ఏ రోగానికైనా
ఎలాంటి విపత్తులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గ్రహించండి. యేసు రక్తమే జయం అని మీరు పలికినప్పుడు ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి, ప్రతి ఒక్క చీకటి శక్తుల నుంచి, ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి, ప్రతి ఒక్క దయపు ఆత్మల నుంచి, ప్రతి ఒక్క పాపము నుంచి మీరు విడుదల పొందుతారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో యేసు రక్తమే జయం అని పలకండి. ఆయన రక్తంలో ఉన్న గొప్ప శక్తిని, ఆశ్చర్య కార్యాన్ని, అద్భుతమైన కార్యాలను స్వతంత్రించుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమైన మా తండ్రి, ఈరోజు వాక్యం ఉంటున్న మీ బిడ్డలతో యేసు రక్తంలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడిన విధానం బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరే దర్శించమని, యేసు రక్తమే జయం అని పలుకుచుండగా ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో మీరే గొప్ప ఆశ్చర్య కార్యములను జరిగించమని, స్వస్థతను అనుగ్రహించమని, అనారోగ్య బారి నుంచి విడిపించమని, ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించమని, గొప్ప విజయాన్ని, గొప్ప ధైర్యాన్ని మీరే అనుగ్రహించమని, కృపను అనుగ్రహించమని, గొప్ప విడుదలను దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునికే కలుగును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.